ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన ఎంఎఫ్జే టీవీ విజన్ ఛానల్ వీక్షకులకు, మా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు మన ప్రభును ప్రియరక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనములు. రండి, ఈరోజు మనము భారతదేశానికి మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో దేవుని సువార్తను భారతదేశానికి పరిచయం చేసినటువంటి దేవుని ప్రియ శిష్యుల్లో ఒకడు అపోస్తుడైనటువంటి తోమా గారి చరిత్రను ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. రండి, తోమా గారి గురించి క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనము, మార్కు సువార్త 3, లూకా సువార్త 6:15, అపోస్తుల కార్యాల గ్రంథము 1:13 అధ్యాయాలు మనం చూసినట్లయితే తోమా గారి గురించినటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో తోమాని దిదుమ అని కూడా పిలుస్తారు. దిదుమ అనే మాటకు అర్థము కవలలని అర్థము. యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితుడిగా అనేక మార్లు సందేహించి యేసు ప్రభు వారిని తెలుసుకున్న వ్యక్తిగా మనం చూడవచ్చు. అందుకనే తోమాను డౌటింగ్ థామస్ అని కూడా అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి శిష్యులు కనపడిన తర్వాత తోమా గారు ఆ ప్రదేశంలో లేనప్పుడు శిష్యులు యేసు ప్రభు వారు యేసు పునరుద్ధానుడయ్యాడని, ఆయన తిరిగి లేచాడని శిష్యులు తోమాకు చెప్పినప్పుడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసి ఆయన్ను నమ్ముతానని అన్నాడు. ఈ విధంగా తోమా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పిన మాటను బట్టి అతడికి డౌటింగ్ థామస్ అని పిలవటం జరిగింది. యేసు లాజరును నిద్రలేపుటకు వెళుదము రండి అని పిలిచిన సందర్భంలో తోమా అక్కడే ఉండి అతనితో కూడా మనము చనిపోటుకు వెళుదము రండి అని పలికినట్లుగా చూడవచ్చు. ముఖ్యంగా యోహాను సువార్తలో తోమాను గురించిన ఎక్కువ విషయాలు మనం చూడగలం. ఎందుకంటే యోహాను తోమాది ఇద్దరిదే ఒకే ఊరు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమీపస్థుడు 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్న తోమా యేసు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కలిసి ప్రపంచానికి సువార్తను ప్రకటించే దిశగా వివిధ దేశాలకు వెళ్ళటానికి వారు చీట్లు వేసుకొని ప్రార్థించి బయలుదేరిన సందర్భంలో తోమా ఏ దేశం వెళ్తావు అని అడిగితే, నేను భారతదేశం మాత్రం వెళ్ళను, అక్కడికి నన్ను పంపకండి అని అన్నాడంట. కానీ దేవుని చిత్తము అతనికి ఇష్టం లేకపోయినా భారతదేశంలో క్రీస్తు సాక్షిగా అతని కొరకు బ్రతకాలి అని తోమాకు దేవుని యొక్క చిత్తము త్వరలోనే అర్థమైంది. వాస్తవానికి తోమా భారతదేశానికి రావటానికి ముందు ఆయన ప్రయాణంలో ఎక్కువగా ఆఫ్రికా భాగంలో సువార్త ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. మొదట ఆయన యెరూషలేము నుండి ఆఫ్రికాకు, ఆఫ్రికా నుండి సిరియాకు, సిరియా నుండి ఇండియాకు వచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. యేసుక్రీస్తు ప్రియదాసుడు తోమా గారు సువార్త ప్రయాణంలో అనుజనులైన వారికి సువార్త ప్రకటించే దిశగానే అతడు బయలుదేరాడు. యెరూషలేము నుండి బబులోనుకు వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడ నుంచి ఈస్టర్న్ ప్రాంతంలో క్రైస్తవులను కొందరును తయారు చేసి అక్కడ బబులోనులో క్రైస్తవుల కొరకు ఒక మందిరాన్ని కూడా కట్టించినట్లుగా చరిత్ర చెప్తుంది. అక్కడి నుంచి ఆయన భారతదేశానికి ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. ఆయన భారతదేశానికి రావడానికి మరొక చారిత్రక కథనం కూడా నేడు ప్రాచుర్యంలో ఉంది. తోమా గారు యెరూషలేములో ఉన్నప్పుడు ఒక వ్యాపారి భారతదేశంలో నిర్మాణ రంగంలో పనిచేయుటకు కొందరిని వెదుగుతున్నప్పుడు తోమా గారు మంచి నిర్మాణ ప్రావీణ్యత గలవానిగా గుర్తించి అతను భారతదేశానికి తీసుకొచ్చినట్లుగా చెప్తారు. వాస్తవానికి యేసు ప్రభువారు అంతకుముందు తోమాకు దర్శనంలో కనపడి, తోమా నువ్వు భారతదేశం వెళ్ళాలి అని చెప్పినట్లుగా కూడా మాట్లాడుకుంటారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు తోమా గారు ఆ వ్యాపారితో కలిసి భారతదేశంలోని మలబార్ తీరంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినట్లుగా మనం చూడవచ్చు.
క్రీస్తు శకం 52వ సంవత్సరము మలబారు తీరములో యేసుక్రీస్తు అత్యంత సన్నిహితుడైనటువంటి యేసు శిష్యుల్లో ఒకడు ప్రియుడైన డౌటింగ్ తోమా గారు భారతదేశానికి రావటం జరిగింది. అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గొండఫరస్ రాజు తన కొరకు ఒక రాజమహల్ను కట్టుటకు ఆ పనిని తోమా గారికి అప్పగించినట్లుగా, ఆ పని నిమిత్తము ఎంతో డబ్బును అతనికి ఇచ్చి ఆ రాజమహల్ కొరకు తోమా గారిని పనిలో ఉంచినట్లుగా చరిత్రలో మనం చూడవచ్చు. ఈ విధంగా భారతదేశానికి వచ్చినటువంటి తోమా గారు దాదాపు కేరళ ప్రాంతంలో 7.5 చర్చిలను స్థాపించి తదుపరి ఆయన తమిళనాడులో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోని కేరళలో ఆయన స్థాపించిన చర్చీలు 7.5గా ప్రసిద్ధికెక్కాయి. కేరళలోని సిరియన్ క్రైస్తవులు ఆరాధించుకునే స్థలాలైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పలయమూర్, కొత్తకోవూర్, కొక్కమంగళం, నీరాణం, నిక్కాల్, కోలాం, సిరియంబంబర్ చర్చ్ వంటి 7.5 చర్చిలను తోమా గారు ఆయన నిర్మించి అక్కడ సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి తమిళనాడు ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన మరణించినట్లుగా చరిత్ర చెప్పుచున్నది. తోమా గారు తమిళనాడు వచ్చిన తర్వాత ఆయన పరేమరే మౌంటు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు కొరకు మార్చినట్లుగా, అనేకులను విశ్వాస యోధులుగా తీర్చిదిద్దినట్లుగా చూసినట్టు ఆనాటి కొందరు మత పెద్దలు ఆయనను చూచి ఆయనను చంపుటకు ప్రయత్నం చేసినటువంటి స్థలం ఇది. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలము పరింగమరై మౌంట్ లేదా సెయింట్ థామస్ మౌంట్. ఇక్కడే అవర్ లార్డ్ ఆఫ్ ఎక్స్పెంటేషన్ చర్చ్ అని కూడా పిలుస్తారు. తోమా గారి చివరి ప్రార్థన చేసిన స్థలం మద్రాసులోని మైలాపూర్లో ఉంది. 1523లో పోర్చుగీసు వారు నిర్మించారు. తర్వాత బ్రిటిష్ వారు రెనోవేట్ చేశారు. ఈ మందిరాన్ని తోమా గారు ప్రకటెముక ఉన్నటువంటి స్థలంగా యాత్రికులు వచ్చి ఈ స్థలంలో ప్రార్థనలు చేసుకొని వెళ్తారు. మద్రాస్ పట్టణాన్ని మొత్తాన్ని కూడా వీక్షించడానికి చాలా సుందరమైనటువంటి స్థలాలుగా దీన్ని పిలుస్తారు. దాదాపు భూమి నుండి 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండను తోమా గారు అనుదినం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేటటువంటి స్థలంగా పిలుస్తారు. ఇక్కడ జూన్ 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తోమా గారి ఫెస్టివల్ను ఈ కొండ మీద చేయటము ప్రసిద్ధి. అదేవిధంగా ఈ యొక్క చర్చిలో లోక గారు తమ స్వహస్తాలతో వేసినటువంటి మదర్ మేరీ పెయింటింగ్ ఇక్కడ ఉంచారని నమ్ముతారు. దానిని చూడటానికి అనేక మంది వీక్షకులు ఇండియాకు కూడా వస్తారు. The wicked people scoffed and mocked. He stood firm in his faith, making all sacrifices he could for the God he loved so much. We'll sail the stormy seas, we'll brave the darkest night. For the faith in our God we'll stand and strive. Moses led God's people through the desert sands with a staff in hand, guided by God's commands. Passing the parted sea, they walked on dry lands. Trusting in God's promises, Moses led them to the promised land. We'll sail the stormy seas, we'll brave the darkest night. For the faith in our God we'll stand and strive. Like Noah, like Moses, like the apostles, the faithful ones, we'll sacrifice all we could for our belief.
Spirit in their hearts, spreading Jesus' good news, though faced with cruel darts. They sacrificed their lives for the truth they knew, for the faith in their Savior. They stayed steadfast and true. We'll sail the stormy seas, we'll brave the darkest night, for the faith in our God will stand and stride. Like Noah, like Moses, like the apostles, the faithful ones will sacrifice all we could for our belief. Across the ocean wide, the Puritans set sail. Exiled for their faith, they refused to fail. To shores of a world unknown to them, they made their stand. For the freedom to worship, they strived as all they could. We'll sail the stormy seas, we'll brave the darkest night, for the faith in our God will stand and stride. Like Noah, like Moses, like the apostles, the faithful ones will sacrifice all we could for our belief. We are the faithful now, called to stand and fight, to shine the truth of heaven through this darkened night. Though the world denies His name, our hearts will not retreat, for Christ has won the battle, and in Him we are complete. So rise, oh chosen souls, let the holy truth lead the way, with the faith